హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ప్రతి బిగినర్కి మెయిన్గా ఇక్కడ లాస్ అవ్వడానికి గల రీజన్ ఏంటి అనేది నేను ప్రాపర్గా చెప్తాను. సో ప్రాపర్ గైడ్లైన్స్ ఇస్తాను. దీంట్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలంటే మీరు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మీరు లెర్నింగ్లో ఫోకస్ చేయాలనేది కూడా నేను చెప్తాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గైడ్లైన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను వీడియో చేస్తున్నాను. సో కంప్లీట్గా ప్రతి ఒక్క ట్రేడ్ని కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రైజ్ యాక్షన్ని. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఇది అనదర్ స్టూడెంట్ యొక్క రిజల్ట్ అన్నమాట. సో కంప్లీట్గా 10 ట్రేడ్స్ తీసుకుంటే 8 విన్నింగ్లో బుక్ అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా తను స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది నా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ అన్నమాట. సో కంప్లీట్గా తనకి ఎవ్రీడే ఈ విధంగా స్టూడెంట్స్కి డౌట్ సెషన్ అనేది ఉంటుంది. సో 12/7 ఉంటుంది. సో ఇక్కడ తన రిజల్ట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ప్రతి స్టూడెంట్కి చెప్తున్నాను. సో ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే మీకు మార్కెట్ స్ట్రక్చర్ అయినా, సో మీకు కంప్లీట్గా క్యాన్సిక్ సైకాలజీలో మీకు ఏదైనా ఇష్యూ ఉన్నా, సో ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మీకు ప్రాక్టీస్ వల్ల అదంతా సాల్వ్ అయిపోతుంది. సో ఒకటి ఏంటంటే ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఎక్కడ కోర్స్ తీసుకున్నా కూడా మీరు ఏదైతే వాళ్ళు మీకు నేర్పిస్తున్నారో మీరు ప్రాపర్గా వాళ్ళు చెప్పినట్టుగా నోట్స్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీడే వాళ్ళు చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేయాలి. సో ఆ ఎక్స్పీరియన్సే మీకు ఎండ్ ఆఫ్ ద టైంలో, అంటే మనకి ఈ ట్రేడింగ్ జర్నీలో మీరు సక్సెస్ అవ్వాలంటే ఆ సక్సెస్కి ఆ ఎక్స్పీరియన్సే హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది అనదర్ స్టూడెంట్ యొక్క ట్రేడింగ్ అన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్గా తను వీడియో కూడా సెండ్ చేయడం జరిగింది. సో 7 ట్రేడ్ తీసుకుంటే 5 విన్ అని చెప్పేసి ఈ విధంగా మనకు వీడియో సెండ్ చేశాడు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ 3 ట్రేడ్స్ తీసుకుంటే, సో ఇట్లా మామూలుగా మనకి జనరల్గా లాస్ అనేది కామన్గా ఉంటుంది. సో ఎంత ఎవరికైనా కూడా మనకి ప్రొఫెషనల్స్ అయినా కూడా 1-2 లాసెస్ అనేది కామన్గా ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ తన యొక్క యాక్యురసీ మనకి ఇక్కడ వీడియో తీయడం జరిగింది. సో మనకి లాస్ అనేది కామన్ అన్నమాట. సో ఆ లాస్‌ని ఏ విధంగా రికవరీ చేయాలి అనేది మనకి నాలెడ్జ్ ఉండాలి. సో ఇప్పుడు ఒక ప్రాపర్‌గా ఒక లాస్ వచ్చిన తర్వాత ఆ లాస్‌ని ఏ విధంగా రికవరీ చేస్తారని మన నాలెడ్జ్ అండ్ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటది. సో అది మీకు ఎక్స్‌పీరియన్స్‌లో మీకు కంప్లీట్‌గా అర్థమవుతది. సో అందుకోసమే పేషెన్స్ అనేది చాలా ముఖ్యం ట్రేడింగ్‌లో. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. సో మనకి ప్రాపర్‌గా మనకి ఎవరికైతే జనరల్‌గా లాస్ అయ్యే వారికి, సో మెయిన్‌గా నేను చెప్పేది. సో వాళ్ళు ఏందంటే దీంట్లో మనకి ట్రేడింగ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం మీరు ప్రాపర్‌గా ఒక కైండ్ ఆఫ్ సైకాలజీ, అంటే మీ మైండ్ సైకాలజీ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది మీకు. సో ఆ సైకాలజీ అనేది చేంజ్ అవ్వాలి ఫస్ట్. సైకాలజీ ఎలా ఉంటుందంటే డైరెక్ట్‌గా మీరు ఒక 1, 2 వీడియోస్ చూడడమో, లేకపోతే నేను కంప్లీట్‌గా నేను 1 మంత్స్ నుంచో, 2 మంత్స్ నుంచో, 3 మంత్సో, లేకపోతే 1 ఇయర్ నుంచో నేను ట్రేడింగ్‌లో ఉన్నాను. సో ఈ కైండ్ ఆఫ్ ఇదొకటన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ సైకాలజీ మేము ఇన్ని రోజుల నుంచి ఉన్నా కూడా ప్రాపర్‌గా రిజల్ట్ అనేది ఉండట్లేదు అనేది మీకు సైకాలజీలో అది మెయిన్ ప్రాబ్లమ్. సో ఒకటి ఏంటంటే మీరు ఎన్ని రోజుల నుంచెల్లి ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేశారన్నది కాదక్కడ. సో మీరు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారు? అంటే మీరు తీసుకున్న కోర్స్ కూడా గైడ్‌లైన్స్ మీకు ప్రాపర్‌గా ఏ విధంగా ఇచ్చారు ఆ మెంటరు? సో మీకు ప్రాపర్‌గా మీకు అన్ని ప్రతి ఒక్క డౌట్‌ని మీరు క్లారిఫై చేసుకుంటున్నారా? సో అలాగే ఏదైతే ఉందో ప్రైజ్ యాక్షన్, సో దాంట్లో మార్కెట్ స్ట్రక్చర్ డీటెయిల్స్ గానీ, లేకపోతే ఎస్ఎన్ఆర్ లెవెల్స్ అని చెప్పేసి మీరు డిపెండ్ అయ్యి దాని మీదనే చేస్తుంటారు కామన్‌గా. సో ఎస్ఎన్ఆర్ లెవెల్స్ వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు అంటే మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్ సైకాలజీ తెలిసి ఉండాలి దానికోసం. సో ఈ విధంగా అన్నమాట. సో ఎస్ఎన్ఆర్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు మార్కెట్ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి తెలుసు. ఎవరైతే మనకు యూట్యూబ్‌లో మనం చూస్తుంటాం. సో మనకు వాళ్ళకి తెలుసన్నమాట. అంటే ఎస్ఎన్ఆర్ లెవెల్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవుతదంటే అక్కడ మార్కెట్ స్ట్రక్చర్ చూస్తారు, క్యాండిల్ సైకాలజీ చూస్తారు. సో అది ఎక్స్‌ప్లెయిన్ చేయరు వాళ్ళు. సో ఓన్లీ లెవెల్ డ్రా చేసి దాని మీదనే ట్రేడ్ చేయడం. సో ఈ కైండ్ ఆఫ్ యూట్యూబ్‌లో మీకు ఉండే నాలెడ్జ్ ఆల్మోస్ట్ అదే ఉంటుంది కాబట్టి, సో అందరూ బిగినర్స్ ఏం చేస్తారు, లెవెల్స్ మాత్రమే డ్రా చేసి అక్కడ ట్రేడ్ చేస్తారు. సో అది జస్ట్ 10-20% మాత్రమే యాక్యురసీ ఉంటుంది. మిగతావన్నీ మీరు ఒక 10 ట్రేడ్ తీసుకుంటే దాంట్లో 1, 2 ట్రేడ్స్ విన్ అవుతాయి. మిగతావన్నీ లాస్ అవుతాయి. సో అది అక్కడ ఎవ్వరు చెప్పరు. అక్కడ స్ట్రక్చర్ గానీ, సైకాలజీ గాని ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయరు. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది లెవెల్స్ కన్నా ముఖ్యంగా స్ట్రక్చర్ అండ్ క్యాన్సిక్ సైకాలజీ. సో లెవెల్స్ చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. బట్ అక్కడ లెవెల్ ఎందుకు బ్రేక్ అవుతది? సో నెక్స్ట్ టార్గెట్స్ ఎక్కడికి మార్కెట్‌లో, క్యాన్సిక్ సైకాలజీని బట్టి ట్రేడ్ తీసుకోవడం. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ట్రేడ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీరిక్కడ చూడండి. సో ప్రీవియస్‌గా మనకు మార్కెట్‌లో ఒక కైండ్ ఆఫ్ అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో టోటల్‌గా ఓవరాల్‌గా.
సో ఇక్కడ ఒక స్మాల్ కరెక్షన్ వచ్చిందన్నమాట. సో ఇక్కడ కరెక్షన్‌లో మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నేను సెల్ ట్రేడ్ తీసుకోవడానికి గల కారణం, రీజన్ కూడా చెప్తాను నేనిక్కడ. సో ప్రీవియస్ అనే మనకు బయర్స్ అనేవాళ్ళు వస్తున్నారు. సో ఇంక్రీజ్ అవుతున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఒక స్ట్రెంత్ అనేది వచ్చింది. అంటే సెల్లర్స్‌లో స్ట్రెంత్ అనేది వచ్చింది. సో ఆఫ్టర్ ఈ యొక్క స్ట్రెంత్ తర్వాత మళ్ళీ రిప్లైలో బయర్స్ ట్రై చేశారు. బట్ ఓవరాల్‌గా మనకు ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో, మనకు సెల్లింగ్ ప్రెషర్ వచ్చిన లెవెల్ ఏదైతే ఉందో వాళ్ళు బ్రేక్ చేయలేకపోయారు. ఎందుకంటే సెల్లింగ్ ప్రెషర్ ఉంది అక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు ప్రీవియస్‌గా ఉన్న హిస్టరీ బయర్స్‌తో కంపేర్ చేసుకుంటే మనకు ఇక్కడ చూడొచ్చు. సో అంతగా స్ట్రెంత్ లేదు. సెల్లింగ్ ప్రెషర్ కూడా ఉంది. సో ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మనకి సెల్లర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే మనకి ఇక్కడ చూడండి గ్యాప్ అప్ ఓపెనింగ్ జరుగుతుంది. సో ఈ కన్ఫర్మేషన్స్ తోటి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. బట్ మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల మనకిది లాస్‌లో బుక్ అయిపోయిందన్నమాట. సో అందుకోసం నేను చెప్తాను మార్జినల్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో నో ప్రాబ్లమ్. నేను మళ్ళీ రికవరీ చేద్దాం. సో నాలెడ్జ్‌కున్న పవర్ అదేనమాట. సో ఈవెన్ లాస్ అయినా కూడా మీ సైకాలజీ అనేది చేంజ్ అవ్వద్దు. సో 1, 2 లాసెస్, 3 లాసెస్, 4 లాసెస్ అయినా కూడా దాన్ని రికవరీ చేసే ఒక కాన్ఫిడెన్స్ మనకు నాలెడ్జ్ తోటి మాత్రమే వస్తది. సో అందుకోసమే వితౌట్ నాలెడ్జ్ మీరు దయచేసి మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. సో వితౌట్ నాలెడ్జ్ మీరు చాలామందికి సైకాలజీ ప్రాబ్లమ్ ఏ విధంగా ఉంది అంటే కామన్‌గా మనకు ఎన్ని రోజులు అంటే 1 మంత్‌లో లేకపోతే 1 వీక్‌లో చేసేయాలి. 1 నైట్‌లోనే అయిపోవాలి. సో కంప్లీట్‌గా ఎవ్రీడే ఇప్పుడు మనకు ఒక డైలీ నేను 30,000, 40,000 1,00,000 ఎర్న్ చేసేయాలి. సో ఇది అయిపోవాలి తొందరగా. ఈ తొందరగా అనేది ఇక్కడ వర్క్ అవ్వదు. సో పేషెన్స్‌గా ఫస్ట్ మీరు ఈ డిపాజిట్ గురించి మీరు అన్నీ మానేసి డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ మానేసేయండి. సో అక్కడిక్కడ ఇంట్రెస్ట్‌లు తేవడం. సో మీరు లెర్నింగ్ మీద ఫోకస్ చేయట్లేదు. కానీ ఇంట్రెస్ట్ తెచ్చి మరి డైరెక్ట్ డిపాజిట్లు చేయడం ఈ విధంగా చేస్తున్నారు. సో ఆ విధంగా చేయకూడదు. అందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి మీరు ప్రాక్టికల్‌గా ఆలోచించండి. దీంట్లో ఉన్న నిజాన్ని మీరు ఫస్ట్ గ్రహించండి. సో ఫస్ట్ ఏంటి అంటే మీకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ ఆన్ లెర్నింగ్. సో ఎర్నింగ్ కాదు. సో ఫోకస్ ఆన్ లెర్నింగ్, ప్రాక్టీస్, ఒక హార్డ్ వర్క్ ఇదంతా అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మీకు ప్రాపర్‌గా రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటది. బట్ అది మీరు చేయట్లేదు. మీరు డైరెక్ట్‌గా జస్ట్ 1, 2 వీడియోస్ చూసో లేకపోతే కొన్ని రోజుల నుంచి ఒక యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అయ్యి సో యూట్యూబ్ ఛానల్‌లో ఎవరు సీక్రెట్స్ చెప్పరు. నేను చెప్పను. ఎవరు చెప్పరు. సో అదే మీరు నాలెడ్జ్ అనుకోని అదే డైరెక్ట్ రియల్ అకౌంట్‌లో మీరు డైరెక్ట్‌గా డిపాజిట్ చేసి ట్రై చేస్తున్నారు. సో ఆ విధంగా చేయొద్దు. ఫస్ట్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు ఎవ్రీడే మెసేజెస్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. సో మెయిన్‌గా మనకు దీంట్లో పర్ఫెక్ట్‌గా అంటే నేర్చుకోవడం స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అని చెప్పేసి గైడ్‌లైన్స్ అడుగుతున్నారు. సో ప్రాపర్‌గా ఏ విధంగా నేర్చుకోవాలని అడుగుతున్నారు. సో ఇంత లాస్ అయ్యామని చెప్పేసి ఎవ్రీడే కాల్స్ వస్తాయి, మెసేజ్ వస్తాయి. సో దానికి రీజన్ అదే అన్నమాట. సో మీకు సీరియస్‌గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను లైఫ్ టైమ్ సపోర్ట్‌తో ఇస్తున్నాను. ఎందుకంటే సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కోర్స్‌తో పాటు సపోర్ట్ చాలా ఇంపార్టెంటు. అందరికి చెప్తున్నాను. సో సపోర్ట్ అనేది చాలా చాలా ఎందుకంటే ప్రతి ఒక్క డౌట్ మీరు అడిగి తెలుసుకోవచ్చు. సో ఆ యొక్క డౌట్స్ మీరు స్ట్రక్చర్ ప్లస్ క్యాన్సిక్ సైకాలజీ అండ్ ఇవన్నీ. సో అక్కడ మీరు మార్కెట్‌లో స్టోరీని ఏ విధంగా రీడ్ చేయాలి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్ స్టోరీని మీరు రీడ్ చేయడం వచ్చింది అంటే ఆటోమేటిక్‌గా మీ యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మీరు స్టోరీని రీడ్ చేస్తూ ట్రేడ్ చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా మార్కెట్‌ని అనలైజ్ చేసి ట్రేడ్ చేస్తారు. ప్రెడిక్ట్ చేయరు. సో ప్రెడిక్ట్ అనేది అది కంప్లీట్‌గా అది ఆస్ట్రాలజీ అన్నమాట. సో ప్రెడిక్ట్ చేయకుండా అనలైజ్ చేసి ట్రేడ్ తీసుకోవడం వల్ల యాక్యురసీ ఉంటది. సో అందుకోసమే ఆ ప్రెడిక్ట్ చేయడం ఎప్పుడు మానేస్తారంటే మీకు నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే. సో ఆ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా మీరు గెయిన్ చేసుకోవాలి. ఫస్ట్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా మనము దీంట్లో సక్సెస్ అవ్వచ్చన్నమాట. సో ఇంకా ముఖ్యంగా మనకి లాస్ట్‌లో మెయిన్‌గా ఇంకొక రీజన్ ఏంటంటే మనకు ప్రాపర్‌గా గైడ్‌లైన్స్ చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ జనరల్‌గా మనం స్కిప్ చేసి చూస్తాం. సో కామన్ అది. కామన్ థింగ్ అది. సో స్కిప్ చేసి చూస్తాం. ఎక్కడైతే ట్రేడ్ తీసుకుంటారో అక్కడ మాత్రమే చూడడం. సో ప్రాపర్ గైడ్‌లైన్స్ వినకపోవడం యూట్యూబ్‌లో. సో మీరు గైడ్‌లైన్స్ అనేది జనరల్‌గా చాలామంది వినరు. సో బట్ ఏదైతే జనరల్‌గా చూసేసి డిపాజిట్‌లు చేయడం ఈ విధంగా చేస్తారన్నమాట. సో ఆ విధంగా చేయొద్దు. సో ప్రాపర్‌గా నేను ఇక్కడ ట్రేడ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. సో మనకు మార్కెట్ ఓవరాల్‌గా డైరెక్షన్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనకు ఓవరాల్‌గా ఇక్కడ అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉంది. సో అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉంది మార్కెటు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ప్రీవియస్‌గానే స్ట్రెంత్ అనేది ఉంది. బయర్స్‌లో స్ట్రెంత్ అనేది వస్తుంది. సో బుల్లిష్ యొక్క ఇక్కడ బయర్స్ ప్రెషర్ చూడొచ్చు మీరు క్యాండిల్స్‌లో. బయర్స్ యొక్క ప్రెషర్ చూడొచ్చు మీరు క్యాండిల్స్‌లో. సో ఓవరాల్‌గా బయింగ్ ప్రెషర్ కనిపిస్తుంది మార్కెట్‌లో. మనకు డైరెక్షన్ కూడా అప్‌వర్డ్ డైరెక్షనే ఉంది. సో ఇక్కడ స్ట్రెంత్ వచ్చింది. సో ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న ప్రెషర్ నుంచే మనకి ఇక్కడ చూడొచ్చు స్ట్రెంత్ వచ్చింది. మార్కెట్‌లో టార్గెట్ అనేది ఇక్కడ ఉంది. సో నేను మల్టిపుల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే డైరెక్షన్ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ మనకి ప్రాపర్‌గా సైకాలజీ కన్ఫర్మేషన్ ఉంది. సో ప్రీవియస్ హిస్టరీలో కూడా మనకు కన్ఫర్మేషన్ ఉంది. సో ఈ విధంగా అన్నమాట. సో
అందుకోసమే నేను చెప్పేదేంటంటే, మార్కెట్ స్ట్రక్చర్, సైకాలజీ వీటిని మీరు ఫస్ట్ మాస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ప్రాపర్ ప్రైస్ యాక్షన్ అదే అన్నమాట. సో, ఓన్లీ లెవెల్స్ మీద డిపెండ్ అవ్వద్దని నేను ప్రతి వీడియోలో చెప్తాను. సో, మల్టిపుల్ మెసేజెస్ వస్తాయి. సో, ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అది ఇది అని చెప్పేసి. సో, ఇంత లాస్ అయ్యామని చెప్పేసి జనరల్‌గా వస్తుంటాయి. కాల్స్ వస్తుంటాయి. మెసేజెస్ వస్తుంటాయి. సో, అది దానికి మెయిన్ రీజన్ అంటే ఇదన్నమాట. మీకు ప్రాపర్‌గా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో, ట్రేడింగ్‌లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ప్రైస్ యాక్షన్‌లో అనేది మీకు ప్రాపర్ గైడ్‌లైన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. సో, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. సో, కంప్లీట్‌గా లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క క్యాండిల్స్‌తో మీరు మార్కెట్‌ని ఏ విధంగా రీడ్ చేయాలి. అలాగే ప్రాపర్ మీకి ఏదైతే డౌట్స్ ఉన్నాయో సో, ప్రతి డౌట్స్ మీరు అడిగి తెలుసుకోవచ్చు. మీకు 12/7 సపోర్ట్ కూడా ఉంటుంది. సో, అట్లాగే ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ అంటే మనకు మల్టిపుల్ ప్రైస్ యాక్షన్ కోర్సెస్ తీసుకున్నా కూడా మీకు యాక్యురసీ కనిపించలేదో వాళ్ళ కోసం నా పర్సనల్ స్ట్రాటజీ ఏదైతే ఉందో నేను ప్లేలిస్ట్‌లో పెట్టడం జరిగింది. సో, మీరు వెళ్లి చూడొచ్చు. సో, కంప్లీట్ మంచి యాక్యురసీ ఉంటుంది. సో, మీకు సాటిస్ఫైడ్ యాక్యురసీ ఉంటుంది. సో, 5999లో ఇస్తున్నాను. సో, కంప్లీట్‌గా మీకు ఏదైతే స్ట్రాటజీ కోసం మీరు మనకి మీరు తీసుకునే ఆ యొక్క ప్రైస్ సో 100% మీకు సాటిస్ఫాక్షన్‌గా ఉంటుందని చెప్పేసి నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మనకి ఓవరాల్‌గా బైనరీ ఆప్షన్స్‌లో టోటల్‌గా మీరు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఆ యొక్క ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ అనేది ఓవరాల్‌గా వర్క్ అవుతది. మీకు ఎక్కడ చార్ట్ ఓపెన్ చేసినా సో ఓవరాల్‌గా మీకు జస్ట్ తెలియాల్సింది సపోర్ట్ రెసిస్టెన్స్ ట్రెండీ మార్కెట్‌ని ఫైండ్ ఔట్ చేయడం అన్నమాట. సో కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు ఈ మాత్రం మనకి ఆ నాలెడ్జ్ ఉంటుంది జనరల్‌గా. సో, ప్రైస్ యాక్షన్ టోటల్‌గా అర్థం కానప్పుడు సో, ఈ స్ట్రాటజీ అనేది మీకు ఫుల్‌గా హెల్ప్ చేస్తది ఖచ్చితంగా. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా చాలామంది తీసుకొని ఇప్పుడు మంచి ప్రాఫిట్స్ కూడా చేస్తున్నారు. సో, నేను రిజల్ట్స్ కూడా చూపెట్టడం జరిగింది. సో, ఒకటేంటంటే మీకు ఫస్ట్ అది ఎంత యాక్యురసీ ఉన్న స్ట్రాటజీ అయినా కూడా ప్రాక్టీస్ అనేది అవసరం అనమాట. సో, ప్రాక్టీస్ చేసి అటు చాలా సింపుల్. సో, సింపుల్ కండిషన్స్ కూడా చెప్పాను నేనక్కడ. సో, సింపుల్ కండిషన్స్ కూడా ఉంటాయి. సో, వెరీ సింపుల్‌గా మీరు యాక్యురసీ కూడా మీరు చూడొచ్చు. సో, ఇక్కడ చూడొచ్చు మనకిది విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో, ప్రీవియస్‌గా ఉన్న లాస్‌ని కూడా నేను రికవరీ చేశానన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు మనకు ప్రీవియస్ లాస్ కూడా రికవరీ అయిపోయింది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకు ఒక మంచి కన్ఫర్మేషన్ ఉంది. సో, అకార్డింగ్ టు స్ట్రక్చర్ కానివ్వండి అండ్ క్యాండిల్స్ సైకాలజీ గాని మనకి ప్రాపర్ మొమెంటమ్ అనేది ఉందన్నమాట. సో, మీరు ఇక్కడ చూడొచ్చు. సో, ఓవరాల్‌గా డౌన్ ట్రెండ్ ఉంది మార్కెట్‌లో. సో, మేజర్‌గా డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి మనం ఓన్లీ ఫర్ డౌన్ ట్రెండ్స్ మాత్రం ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. సో, మెయిన్‌గా ఇది. సో, స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ట్రెండ్ ఏ విధంగా వస్తుంది, సో, అది ఏ ఏరియాలో ఫార్మేషన్ అయింది క్యాండిల్‌స్టిక్ అనేది. సో, ఇదన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇది మీకు ప్రాక్టీస్ చేయాలి. సో, ఇవన్నీ ఏదైతే పాయింట్స్ ఉన్నాయో ఈ పాయింట్స్ అన్నిటిని మీరు అక్కడ ఎగ్జిక్యూట్ చేసి మనకు చార్ట్‌లో ఏదైతే ఉందో సో, అవన్నీ అక్కడ అప్లై చేసి మీరు కంప్లీట్‌గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఆ విధంగా మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఇవన్నిటిని యూజ్ చేసిన ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఆ ఎక్స్‌పీరియన్సే మీకు దీంట్లో చాలా హెల్ప్ అవుతదన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు. సో, నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. రీజన్ కూడా చెప్తాను. సో, ప్రీవియస్‌గానే మనకి ఇక్కడ చూడొచ్చు. ఒక డబుల్ టాప్ కూడా ఇక్కడ మార్కెట్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో, ఓవరాల్‌గా డబుల్ టాప్ క్రియేట్ చేస్తుంది మార్కెట్. ఇక్కడ ప్రీవియస్ హై పైన మనకు హై క్రియేట్ అవ్వట్లేదు. అంటే సెల్లింగ్ ప్రెషర్ కూడా చూడొచ్చు. మీరు ఇక్కడ స్ట్రాంగ్‌గా ఉంది. సో, సెల్లింగ్ ప్రెషర్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ మనకు డబుల్ టాప్ కన్ఫర్మేషన్ ఉంది. సో, డబుల్ టాప్ యొక్క మొమెంటమ్ ఈ విధంగా ఉంటుంది. సో, ఎప్పుడైతే ఈ డబుల్ టాప్ క్రియేట్ అవుతుందో మార్కెట్‌లో టార్గెట్స్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ ఇక్కడ చూడొచ్చు. డౌన్వర్డ్ డైరెక్షన్‌కి ఒక బియరిష్ రివర్సల్ యొక్క సైన్‌ని మనకి డబుల్ టాప్ క్రియేట్ చేస్తది. సో, డబ్ల్యూ బాటమ్ వచ్చేసి మనకు ఒక అప్‌వర్డ్ డైరెక్షన్ అనేది క్రియేట్ చేస్తది. సో, ఇది మీరు ఫైండ్ ఔట్ చేయాలి అంటే మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాల్సిన ఎక్స్‌పీరియన్స్ అనేది కావాల్సిందన్నమాట. సో, ఇది మీరు చూడగానే ఫైండ్ ఔట్ చేయాల్సింది అనేది మీకు చార్ట్‌లో చేసిన ప్రాక్టీసే మీకు హెల్ప్ అయ్యేది ఇక్కడ. సో, ఇక్కడ నేను ఫైండ్ ఔట్ చేశాను. నాకు ఎక్స్‌పీరియన్స్ కాదు. నేను చూడగానే ఫైండ్ ఔట్ చేసేసి డైరెక్ట్‌గా ఇక్కడ చూడొచ్చు డబుల్ టాప్ క్రియేట్ అయింది. సో, స్ట్రెంత్ సైకాలజీ కూడా చూసాను. సెల్లర్స్ ఇక్కడ స్ట్రెంత్‌గా వస్తున్నారు. సో, డైరెక్ట్ నేను సెల్ ట్రేడ్ ఇక్కడ ఓపెన్ జరిగింది. సో, ఓవరాల్‌గా నేను ఇక్కడ సింగిల్ ట్రేడ్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రెషర్ ఉంది. సో, ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్‌గా క్యాండిల్స్ సైకాలజీలో చూడండి. ప్రెషర్ ఉంది బయర్స్‌లో. సో, నెక్స్ట్ ఇక్కడ కూడా బయర్స్ యొక్క ఎంట్రీ కనిపిస్తుంది. సో, ఇన్ కేస్ మనకు 1 క్యాండిల్ కూడా ఒక ఎర్రర్ క్రియేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ సింగిల్ ట్రేడ్ మాత్రం ఓపెన్ చేశాను. బట్ అకార్డింగ్ టు మన అనాలిసిస్ ఇది విన్నింగ్‌లో బుక్ అవుతది. సో, ఈ విధంగా అంటే కన్ఫర్మేషన్స్ అనేది మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అనేది ఒక ట్రేడ్‌లో మనకి చాలా ఉంటాయన్నమాట. సో, అవి మనం ప్రాపర్‌గా చూడాలి. ఆ రీజన్స్‌ని మనం వెతకాలన్నమాట. సో, ఇక్కడ కంప్లీట్‌గా మనం ఒక ట్రేడ్ తీసుకుంటున్నామంటే
ఆ ట్రేడ్‌ని మనం ఎందుకోసం తీసుకుంటున్నాము. సో, రీజన్ ఉండాలి. సో, వితౌట్ రీజన్స్ డైరెక్ట్‌గా ఆ విధంగా ట్రేడ్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. సో, అందుకోసమే సింగిల్ కన్ఫర్మేషన్ తోటి మాత్రమే ట్రేడ్ తీసుకుంటా అంటే కుదరదు. సో, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉండాలి ఒక ట్రేడ్ తీసుకోవడానికి. సో, అదే మీకు చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఆ కన్ఫర్మేషన్ మీరు ఫైండ్ ఔట్ చేయడం నేర్చుకోండి ఫస్ట్. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఓవరాల్‌గా మనకి మేజర్‌గా మనకి ఇక్కడ చూడొచ్చు. సో, ఆఫ్టర్ డౌన్ ట్రెండ్ తర్వాత. సో, మేజర్ ఒక ఆఫ్టర్ డౌన్ ట్రెండ్ తర్వాత మీరు ఇక్కడ చూడండి. సో, ఇక్కడ స్ట్రక్చర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో, ఒక అప్‌వర్డ్ డైరెక్షన్ అనేది మూమెంటం అనేది ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, మీరు ఇక్కడ చూడొచ్చు. సో, అందుకోసం నేను చెప్తాను కదా! స్ట్రక్చర్ అని చెప్పేసి ఇందుకోసం నేను చెప్తాను. సో, మార్కెట్‌లో డైరెక్షన్ ప్లస్ స్ట్రక్చర్ అనేది అబ్జర్వ్ చేసి మనం క్యాండిల్ సైకిల్‌ని ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నామండి. సో, ప్రీవియస్‌గానే మనకి ఇక్కడ చూడొచ్చు ఒక సెల్లర్స్ యొక్క జోన్ ఉంది. సో, సప్లై జోన్ కూడా అనొచ్చు మీరు ఇక్కడ. సో, ఇక్కడ నుంచే మనకి ఎప్పుడైతే ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ వచ్చిందో మార్కెట్‌లో, సో, ఇక్కడ చూడొచ్చు బ్యాక్ టు బ్యాక్ మూమెంటం స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ చూడొచ్చు మనకు ఒక మూమెంటం ఉంది ఇక్కడ నుంచి. సో, మళ్ళీ ఆ లెవెల్‌ని హిట్ అవుతున్నారు ఇక్కడ. సో, అక్కడ లెవెల్‌ని హిట్ అయినప్పుడు మార్కెట్‌లో సెల్లర్స్ యొక్క ప్రెషర్ కనిపిస్తుంది. సో, సెల్లర్స్ యొక్క ప్రెషర్ కనిపిస్తుంది. మనకు సెల్లర్స్ యొక్క కన్ఫర్మేషన్ కూడా దొరికింది. సో, స్ట్రాంగ్‌గా సెల్లర్స్ వస్తున్నారు. సెల్లర్స్ యొక్క ప్రెషర్ ముందుగానే ఉందన్నమాట. సో, ఓవరాల్‌గా మనకి కన్ఫర్మేషన్ అండ్ క్యాండిల్స్ రియాక్షన్‌ని బట్టి నేను ఇక్కడ మల్టిపుల్‌గా 3 ట్రేడ్స్ ఓపెన్ చేశాను. ఇది మనకు విన్నింగ్‌లో బుక్ అవుతది. సో, ఓవరాల్‌గా అంటే మనకు నాలెడ్జ్ అనేది ఈ విధంగా హెల్ప్ అవుతుందన్నమాట. సో, ఒక ట్రేడ్‌ని తీసుకోవడంలో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ చూసి మీరు ట్రేడ్ చేయడం అనేది మీకు హై యాక్యురసీ అనేది ఇస్తదన్నమాట. హై యాక్యురసీ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా రిజల్ట్స్. సో, ప్రాపర్‌గా ప్రైస్ యాక్షన్ రీజన్స్‌తో ట్రేడ్ చేయడం, ఇట్లా గుడ్డిగా ట్రేడ్ చేయడం అది మీరు అది వదిలిపెట్టాలి. సో, ప్రతీదీ మీరు ఎందుకు ట్రేడ్ తీసుకున్నారో మీకు తెలియాల్సి ఉంటది 100%. సో, అలా తెలిస్తేనే మీకు ప్రైస్ యాక్షన్ అనేది మీకు అర్థమైనట్టు. సో, ఇక్కడ చూడొచ్చు మనకిది విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. 3 ట్రేడ్స్ ఓపెన్ చేశాను. సో, ఇక్కడ మనకి విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో, ఈ విధంగా అంటే ప్రాపర్‌గా కన్ఫర్మేషన్స్‌ని బట్టి మనం ప్రైస్ యాక్షన్‌ని ఫాలో అవుతూ ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో, ఖచ్చితంగా మీకు ఎవరైతే సీరియస్‌గా ఖచ్చితంగా దీంట్లో నేను సబ్జెక్ట్ నేర్చుకుంటాను అనే ఒక పేషెన్స్ అనేది మీలో ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను వాట్సాప్‌లో నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఉంటుంది. మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు సీరియస్‌గా ఖచ్చితంగా నేను పేషెన్స్‌గా నేర్చుకుంటాను. సో, ప్రతీది అంటే నేను ప్రైస్ యాక్షన్‌లో ఉన్న ఆల్ కాన్సెప్ట్స్ నేను మీకు లైఫ్ టైమ్ సపోర్ట్‌తో నేను నేర్పిస్తాను. సో, ఈ గైడ్‌లైన్స్ మెయిన్‌గా నేను ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఖచ్చితంగా ఎవరైతే ముఖ్యంగా బిగినర్స్ సో, వాళ్ళకి తెలీదు కాబట్టి దీని గురించి సో, దీన్ని ఒక గేమ్ లాగా భావించి డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, మీరు ఫస్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. సో, లెర్నింగ్ మీద ఎక్కడైనా తీసుకోండి కోర్సెస్ నో ప్రాబ్లమ్. బట్ తీసుకోండి. నేర్చుకోండి. అదేంటో రీసెర్చ్ చేయండి. నేర్చుకోండి. సబ్జెక్ట్ ఏంటనేది మీరు కంప్లీట్‌గా ప్రతి ఒక్క ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ప్రైస్ యాక్షన్‌లో అవన్నీ నేర్చుకోండి ఫస్ట్. నేర్చుకొని ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. దీనికి ఈ ప్రాక్టీస్ చేయడానికి ఒక 1, 2 అవర్స్ స్పెండ్ చేయండి. మీరు చేసే వర్క్ చేసుకుంటూ కూడా ఒక 1, 2 అవర్స్ దీని గురించి స్పెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఖచ్చితంగా మీరు ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మీకు ఫ్యూచర్‌లో మంచి రిజల్ట్ ఉంటుంది. సో, బట్ వితౌట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేయకూడదు. సో, ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రఘువరన్ పటేల్. ఇది ఈరోజు వీడియో. మరి ఒక ప్రజెషన్‌లో కంటెంట్‌లో మళ్ళీ కలుసుకుందాం. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్.